ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చినామంటే కదిలికి వచ్చినాం. ఈ కదిలో శివాలయం టెంపుల్ ఉన్నది, చాలా పురాతనమైనది. సో ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి అది ఒకసారి మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఈ మన బ్యాక్గ్రౌండ్ లో కనబడుతున్న అదే టెంపుల్. సో లోపలికి వెళ్దాం మనం. ఈ కదిలే పాపహరేశ్వర స్వామి ఆలయం సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉన్నటువంటి ఒక పెద్ద లోయలో శివుడే స్వయంభుగా వెలిశాడట. ఇక్కడ మాతాన్న పూర్ణేశ్వరి దక్షిణాభిముఖంగా ఉండటం విశేషం. శివుడు తన భక్తుల్ని పాప విముక్తులు చేయడంతో స్వామి పాపహరేశ్వరుడు అయ్యాడు. స్థల పురాణంలో ఇక్కడి కథనం ఏంటంటే, దిలార్పూర్ నుండి 7 కిలోమీటర్ల దూరంలో గల ఎత్తైన కొండలను దాటుకుని వెళ్లి దట్టమైన అడవుల్లో లోయల్లాంటి ప్రదేశాల్లో తపస్సు చేస్తాడు పరశురాముడు. ఇక్కడే స్వయంభుగా వెలిసిన శివుణ్ణి గుర్తించిన పరశురాముడు 32వ లింగంగా పూజించాడు. ఆయన చేసిన ఘోర తపస్సుకు లింగాకారంలో ఉన్న శివుడు కదిలాడట. దీంతో పరశురాముడు శివయ్య కదిలే శివయ్య కదిలే అని పరవశించిపోతాడు. పరశురాముడు ఇక్కడి సప్తగుండాలలో స్నానం చేసి శివయ్యని కొలవడంతో పరశురాముడి పాపం పోయింది. దీంతో ఈ ఆలయానికి ప్రాంతానికి కదిలేగా శివయ్యకు పాపహరేశ్వరుడిగా పేరొచ్చింది. ఆలయ శిఖరంపై పంచముఖ శివుడి విగ్రహం ఇక్కడి ప్రత్యేకత. దేశంలో ఇలా పశ్చిమ దిశగా ఉన్న శివాలయం ఒకటి కాశ్మీర్లో ఉంటే రెండోది కదిలేలో ఉండడం విశేషం. జలధారతో ఉండే ఋషిగుండం ఈ క్షేత్రంలో ప్రధానమైంది. అందులోనే పరశురాముడు నిత్య స్నానం ఆచరించి పాపన్నని పూజించేవాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయం దట్టమైన అడవుల్లో కొలువై ఉంది. నిర్మల్ జిల్లా దిలార్పూర్ మండలంలోని సహ్యాద్రి పర్వతాల్లో చివరి సానువుల్లో ఈ కదిలే పాపహరేశ్వర స్వామి ఆలయం ఉంది. తండ్రి ఆజ్ఞపై తల్లి తలనరికిన పరశురాముడి మాతృహత్య పాపాన్ని తొలగించిన పరమ పాపన్న క్షేత్రం ఇది. తన భక్తుడి పరమ భక్తికి తన్మయత్వంతో ఆ స్వామి కదలడంతో ఈ ఆలయానికి కదిలే అని పేరు వచ్చింది. ఈ గుళ్ళో మరో ప్రత్యేకత ఏంటంటే, గర్భగుడిలో కూర్చుండి ప్రత్యేక పూజలు చేయించుకోవచ్చు. తెలుసు కదా, సుజాతారాం వేస్తే సంతోష్, సంతోషనామం వేస్తే ఎట్లా ఉన్న స్పీడ్ బయట కొట్టాలి. 2-3 టికెట్ ఉంటే తీసుకొచ్చి అమ్మ మీరు నడవండి, వాళ్ళు వస్తారు. వచ్చిన వాళ్ళు 2 నిమిషాలు ఆగలేదు. అది ముఖ్యంగా స్వామికి హర హర మహాదేవ్ చెప్పండి సార్. పూర్వపత్రి పెట్టండి. పుష్పాన్ని పుష్పాన్ని సమర్పయామి. పన్నుడు పెట్టండి.
వింది అందరూ పట్టుకుంటారు అంటే సోదరు పట్టుకో బయట కదండి సార్ అమ్మ తీసుకో ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సత్యం శాంతం దయ. శ్రీ శ్రీ మాతాన్నపూర్ణ కదలి పాపరేశ్వర స్వామి దేవస్థానము. ఈ ఆలయము శ్రీకృష్ణ దేవరాయల నాటి నుంచి ఈ కట్టడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా భార్గవ పరశురాములు అతి ఘోరమైన హత్య, మాతృహత్య, పాప విమోచనం కోసము శివుడి కోసం అఘోరమైన తపస్సు చేసి శివుడు ప్రత్యక్షమైన తర్వాత నీవు ఈ భూలోకం లోపల 30 లింగాలు ప్రతిష్ఠించాలని శివుడు పరశురాముడికి అనుగ్రహిస్తాడు. అదేవిధంగా ఆయన సంచరిస్తూ గుడిమల్లంలో మొట్టమొదటి లింగం ప్రతిష్ఠించాడు. 32 లింగంగా ఇక్కడ పేరుగాంచింది. అందుకోసం తన పాపాలన్నీ ఇక్కడ పరిహారం అయిపోయినాయి కాబట్టి పాపరేశ్వర అనే నామకరణం వచ్చింది. కదిలి అంటే శివుడు కదులుతాడు కాబట్టి ఇక్కడ పాపాలు హరించిపోయినాయి. పాపరేశ్వరుడు ఎవరి పాపాలు? ఋషి యొక్క జమలని పరశురాముడి యొక్క పాపాలు హరించిపోయినాయి కాబట్టి పాపరేశ్వర. కదులుతుంది కాబట్టి కదిలే పాపాలు హరించిపోయినాడు పాపరేశ్వర. కదిలి పాపరేశ్వర దేవస్థానంగా పేరుగాంచింది. అదేవిధంగా అన్ని హైందవ ధర్మము హైందవ సంస్కృతి ప్రకారంగా ఆలయాలు తూర్పు ఉత్తర ముఖ ద్వారం ఉంటే ఈ ఆలయ ముఖ ద్వారము తూర్పున లేదు. ఎందుకంటే పశ్చిమాన ముఖ ద్వారం ఉన్నది. అమ్మవారి ముఖము దక్షిణ ముఖ ద్వారం ఉన్నది. ఈ ఆలయం దక్షిణ కాశీగానే పిలువబడుతుంది. ఎందుకంటే పశ్చిమాన శనీశ్వరుడు పరిపాలిస్తాడు, దక్షిణము యమధర్మరాజు. ఇక్కడికి వచ్చిన వారికి అష్టమ అదృష్టమ ఎలాంటి గ్రహాలున్నా ఎలాంటి దోషాలున్నా నివారణ అయిపోతాయని భక్తుల నమ్మకంతో దృఢ సంకల్పంతో వచ్చి అలా యొక్క మనోభిష్ట సంకల్ప కోరికలు నిర్వహిస్తారు. ఇక్కడ విశేషంగా మహాశివరాత్రికి శుభార్థ కళ్యాణం జరుగుతుంటుంది. అదేవిధంగా శ్రావణ మాసంలో ప్రతి ఒక్క పల్లెటూరు నుంచి వచ్చి ఒక వాళ్ళే స్వయంగా వచ్చి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉంటారు. అదేవిధంగా కార్తీక మాసంలో శ్రావణ మాసంలో ఎంతో అంగరంగంగా అభిషేకాలు జరుగుతుంటాయి. అదేవిధంగా సప్తఋషులు స్థాపించిన 7 గుండాలు ఉన్నాయి. మొట్టమొదటి గుండము ఋషిగుండము, రెండవ తావునీటి గుండము, పాలగుండము, సూర్యచంద్ర గుండాలు, ఇట్లా సప్తఋషులు స్థాపించిన 7 గుండాలు ఇక్కడ స్థలంలో కలదు. అదేవిధంగా మహావటవృక్షము, ఆ వటవృక్షం దగ్గర పెళ్లి కాని వారు, సంతానం కాని వారు ఎలా ఉన్న దైవత వృక్షం, మొదతో బ్రహ్మరూపాయ, మొదతో విష్ణు రూపాయ, అగ్రతో శివరూపాయ, మహావృక్షరాజాయ నమః అని ఆ వృక్షానికి కూడా దండం పెట్టి మరి వారు అనుకున్న కోరికలు సిద్ధిస్తాయి. కాబట్టి ఏదైనప్పటికీ కూడా శివరాత్రి చీమన కుట్టదు. కాబట్టి ఇలాంటి శివాలయము ప్లస్ అన్నపూర్ణ సమేత పరశురాములుగా వెలిసిన ఆలయం చాలా అరుదుగా ఇక్కడ కనిపించే దక్షిణ భారతదేశంలో ఈ ఆలయం 2వ స్థానం. కాబట్టి ఇక్కడికి వచ్చిన అర్చించిన అభిషేకించిన మీ యొక్క మనోభిష్ట సంకల్పాలు సిద్ధిస్తాయి. ఇదే విధంగా తదాస్తు దేవతలు కూడా ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, అదేవిధంగా నటరాజుడు, సంతానలక్ష్మి అన్ని దేవతలు ఇక్కడ నెలకొన్నాయి. కాబట్టి ఎలా ఇక్కడికి వచ్చిన వారికి అన్ని రకాలుగా అద్భుత ఆత్మకు ఆనందం కలుగుతుందని భక్తులు కూడా చెప్పడం జరుగుతుంటది. అదేవిధంగా మరి అన్నపూర్ణాదేవి కాశీలో ఉంది, కదిలో ఉంది కాబట్టి అమ్మవారి దగ్గర మొక్కుబళ్ళు, అదేవిధంగా అమ్మవారికి ఒడిబియ్యము, మరి ఈ విధంగా రకరకాలుగా ఎన్నో రకాల మన హైందవ సంస్కృతి ఎలా పూజలున్న కుంకుమార్చన కార్యక్రమాలు కానీ ఈ విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఏదైనప్పటికీ కూడా శివనామ కీర్తనం ఇక్కడ మారుమోగుతుంటది, ఈశ్వర ధ్యానం కలుగుతూ ఉంటది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ క్షేత్రంలో 18 రకాలైన చెట్లు ఒకే వటవృక్షంగా ఉండటం మరో విశేషం. మర్రి, వేప, మద్ది, టేకు ఇలా 18 రకాలైన చెట్లు ఒకే వృక్షంగా ఉంటాయి. దిగాల్సింది అక్కడనా? అక్కడి నుంచి రాలేకుంటుంటేనా మనం? ఈ చెట్లు ఎన్నేళ్ళాయనో ఎవరికి తెలియదు.
వటవృక్షంపై పరమశివుడి మెడలో ఉండే నాగుపాము ఉంటుందని, ప్రతి అమావాస్య పౌర్ణమి రోజున దర్శనమిస్తుందని భక్తుల నమ్మకం. ఆ పైన ఉంటుంది వాటర్ అయిపోయినాయి కదా. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం మరి. బాయ్.